అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి అక్టోబర్ 4 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు. మన ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు అందం పైన ఎక్కువ అందంగా కూడా ఉంటారు. అందంగా ఉండటమే కాకుండా వీరు చేసే ప్రతి పని కూడా చాలా వరకు ఆకర్షణీయంగా కూడా ఉంటుందని చెప్పచ్చు. వీళ్ళు అందం మీద ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటూ ఉంటారండి. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక రేపటి రోజున వీరి యొక్క దినఫలిత ప్రకారము వీరి యొక్క జీవితంలో కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పును తీసుకొస్తుంది. ఒక రంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో చూసే అవకాశాలు మున్ముందు కనిపిస్తున్నాయండి. ఈ మార్పు గల కారణము ఆ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా రేపటి రోజు దినఫలిత ప్రకారం కనిపిస్తుందండి. ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పైన నరదిష్టి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నరదిష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటో తెలియక మీరు చాలా సతమతం అవుతూ ఉన్నారండి. అయితే ఈ రాశివారి జాతక ప్రకారం చూసినట్లయితే కనుక రేపటి రోజున వీరికి ఒక నిందను మోపే మీరు మోయాల్సి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మీరు చేయని తప్పు కూడా నేరారోపణ మీపై పడే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఇటువంటి నిందలు మీ పైన వేస్తూ ఉంటారు. అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీపై ఎటువంటి నిందలు మోపడానికి సిద్ధంగా ఉండారు. కాబట్టి ఎటువంటి నిందలు మీపై మోపడానికి మీరు ఎటువంటి అవకాశం కూడా మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాల వారికి కానీ ఎవరికి కూడా మీ బంధువులు కూడా ఇవ్వకండి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకొని తిరాలండి. పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే రాబోతుంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు మీతో ఎవరితో అయితే సఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడము, ఇటువంటి ఒక సమస్య ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కొని వారు ఏదైనా ఒక గురించి పుకారు లేవని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం రేపు మీరు తప్పు చేసిన వారి కింద జమ కట్టబడతారు. కాబట్టి ఈ అంశాలు మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఒక చిన్న గొడవ జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మీకు వచ్చినటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో
వాటికి దూరంగా ఉండండి. లేదంటే మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. రేపటి రోజున మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. సమయంను పాటించండి. అలాగే ఈ రాశివారి జాతక ప్రకారం చూసినట్లయితే కనుక గృహ నిర్మాణ పనులు చేపట్టాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసే వారికి దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే రేపటి రోజు దినఫలితాల ప్రకారం మీకు ఉండబోతుందని చెప్పుకోవాలండి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని రేపటి రోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా రేపటి రోజు దినఫలితాల ప్రకారము చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి తలుపుకునే అవకాశం కూడా లేకపోలేదు. అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. కొన్ని అపార్థాల కారణంగా గతంలో మీకు వారికి దూరమయ్యారు. కానీ రేపటి రోజున అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూసినట్లయితే కనుక రేపటి రోజున ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయండి. అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసము, మరి కొంతమంది ఉన్నత చదువుల కోసము, కొంతమంది ఏదైనా మంచి సంస్థలో ప్రవేశం కోసము, ఈ కెరియర్కు సంబంధించినటువంటి అవకాశాల కోసము, ఆదాయ మార్గాలకు సంబంధించిన అవకాశాల కోసము మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ కెరియర్కి సంబంధించి కానీ లేదా మీ ఉన్నత చదువులకు సంబంధించి కానీ ఒక అవకాశం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి శుభార్త, అలాగే చక్కటి అవకాశం లభించే సూచన కూడా రేపటి దినఫలితాల ప్రకారం మీకు లభించబోతుంది. రాజకీయ నాయకులకు రేపటి రోజున కొంత సమస్యాత్మకమైనటువంటి నిర్ణయ పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే రేపటి రోజున కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని చాలా బాధకు గురిచేసే అంశంగా చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక సమస్యలో చిక్కున్నారు. ఆ సమస్యకు తగిన పరిష్కారం రేపటి రోజు దొరికే విధంగా మీ దినఫలితాల ప్రకారం చూస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ రాశివారు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజు నా దగ్గర ఎక్కడైనా సరే శివాలయం ఉంటే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. పేదవారికి చెప్పులు అలాగే గొడుగులు దానం చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాలు మీరు పొందుతారు. ప్రయాణికులకు దాహార్తం తీర్చడానికి మీకు వీలైతే చక్కటి చల్లటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి. దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్యాన్ని ఫలితాలు పొందుతారు. ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచి నీటిని అందించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడింది. అంతేకాదండి, ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడి యొక్క సంతోషిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య కూడా ఆ పరమశివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. అపారమైన పుణ్యఫలం మీ యొక్క జీవితంలో రకరకాలుగా మీ యొక్క జీవితాభివృద్ధి చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్యకార్యాలు చేయడం వల్ల మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియచేసినటువంటి పాపకర్మల యొక్క దుష్ఫలితాలను కూడా తొలగించుకునే అవకాశం అయితే ఎక్కువగానే ఉందండి. అంతేకాదండి, మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. అలాగే నిత్య దేవతారాధన, ఇష్టదేవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాలను ప్రసాదిస్తాయి. గోమాతను ఆరాధించండి. గోమాతను గోమాతకు సేవించడం వల్ల ముక్కోడి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇంకా గోమాత సేవలో ఎక్కువ సమయం గడపడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు చూస్తారు. ఒకవేళ మీకు వీలైతే కనుక ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇలా ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి తెలిసినా కాదండి, ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.